హలో దోస్తులందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కావి గువ్వ. దోస్తులు ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎలా ఉన్నాయో కింద కామెంట్ లో ఖచ్చితంగా తెలియజేయండి. మరి హైప్ చేస్తున్నారా దోస్తులు మన వీడియోస్ కి? ఖచ్చితంగా హైప్స్ అయితే ఇవ్వండి. మరి ఈ వీడియో ఏంటంటే మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న ఇంట్లో ఈమె ఆఫీస్ లో ఆమె పార్ట్ 7. మరి పార్ట్ 7 లో ఏముండబోతోందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దాం. అదేంటి డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చావా? అవును, నేను డ్రెస్ వేసుకుంటే మీరు అలాగే చేస్తారు పిచ్చి పిచ్చిగా. నేను ఇంట్లో ఎవరు లేనప్పుడే వేసుకుంటాను. ఏంటండి మీరు చెప్తే వినరు. తనేమనుకుంటుంది? ఇంట్లో గెస్ట్ ఉన్నప్పుడు ఏంటండి? నాకేం తెలుసే, ఆమె ఇక్కడ లేదనుకున్నాను. వాళ్ళ హస్బెండ్ తో ఫోన్ మాట్లాడుతుందని చెప్పావు కదా, ఇప్పుడు ఎందుకు వస్తుందిలే అనుకున్నాను. ఏమనుకుందో ఏంటో, అసలే వాళ్ళ ఆయన దగ్గర లేడు. మీరేమో ఇలా ఉన్నారు. స్మైల్ ఇస్తే కరిగిపోతాను అనుకోకండి. దూరం జరగండి. బెడ్రూమ్ లో తప్ప నా మీద చేయి వేశారనుకోండి, అప్పుడు చెప్తాను మీ సంగతి. పిల్లలు కూడా పెద్దవాళ్ళు అవుతున్నారండి. ఇంకా చిలిపి పనులు చేస్తే ఎలా? ఇప్పటి నుంచి గుర్తు పెట్టుకోండి. బెడ్రూమ్ లో తప్ప ఇంకెక్కడున్నా సరే ఇంత డిస్టెన్స్ మెయింటైన్ చేయండి నాతోని. రూల్స్ పెడుతున్నారా మేడం గారు? నేను నీ హస్బెండ్ ని, అర్థమైందా? హస్బెండ్ గారికి చెప్తున్నాను. హస్బెండ్ గారు, నేను చెప్పింది పాటించి తీరాల్సిందే. ఏ గ్రంథంలో చూసి చెప్పారో ఒకసారి చూపించండి. లేకపోతే ఏ మహానుభావుడు చెప్పాడో అలా భర్త భార్యని ఎప్పుడు ముట్టుకోవద్దు, ఓన్లీ బెడ్రూమ్ లోనే ముట్టుకోవాలని. మరి ప్రూఫ్ ఏదో చూపిస్తే బాగుంటుంది కదా. నాటకాలు ఆడకండి. ఇంట్లో ఎవరున్నా సరే ఇది పాటించి తీరాల్సిందే. నేను అసలు ఎవరు విలువమన్నారు ఏమైనా? ఇంటికి వెళ్ళినాం, ఇంటికి మాట్లాడినాం, వచ్చినాం. ఇంటికి ఇన్వైట్ చేసుడు అవసరమా? ఏదో అప్పుడప్పుడు ఫోన్ లో మాట్లాడితే తనకు కొంచెం ధైర్యం వస్తుందని నీకు పరిచయం చేయించాను. ఏకంగా ఇంటికే తీసుకొచ్చేసావు. గట్టిగా మాట్లాడకండి, ఆమె వింటే బాధపడుతుంది. గెస్ట్లు వస్తే ఇన్ని రెస్ట్రిక్షన్సా? దూరం దూరం ఉండాలి, గట్టిగా మాట్లాడకూడదు. అయితే ఇప్పటి నుంచి మన ఇంటి బయట బోర్డు పెడతా, గెస్ట్ ఆర్ నాట్ అలౌడ్ అని. గెస్ట్ కాదు, మన పిల్లలు కూడా ఉన్నారు ఇంట్లో. పిల్లలు, పనమ్మాయి, ఇంట్లో మన ఇద్దరం ఉన్నప్పుడే ఇవన్నీ నడుస్తాయి. మిగతా టైంలో నో. సరే మరి తొందరగా రా. ఎక్కడికి? బెడ్రూమ్ లోకి. అక్కడే ముట్టుకొని ఇస్తానన్నావుగా, ఎప్పుడు వస్తావా మరి? ఎదురు చూస్తూ ఉంటాను. త్వరగా వచ్చి సంధ్య. ఛీ, వెళ్ళండి. సిగ్గు లేకపోతే సరే. ఏమనుకున్నాడో ఏంటో. ఏమైనా అనుకోని రోజు రోజుకి మరీ ఎక్కువ అయిపోతుంది. ఈయననైతే ఇలా కంట్రోల్ చేయాల్సిందే. లేకపోతే ఎలా? పిల్లలు పెద్దవాళ్ళు అయిపోతున్నారు. చిన్న దశలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. దాని అబ్జర్వేషన్ ఘోరంగా ఉంటది. ఇట్లాంటివన్నీ చూస్తుంది అది. నేను కొట్టిగా చెప్తే అర్థం కాదు, ఇట్లా క్లాస్ విక్తేనే అర్థమవుతుంది. పాపం నిహారిక అటే వెళ్ళిపోయింది. రమ్మని పిలుస్తాను. శాంతమ్మా, శాంతమ్మా. ఇది ఎక్కడికి వెళ్ళిందో ఏంటో. నిహా, నిహారిక. అక్క వస్తున్నాను. ఈ ఫోన్ అయితే బండకేసి కొట్టాలి. ఇంకోసారి వాడు కాల్ చేస్తే నేను అసలు లిఫ్ట్ చేయను. వెస్ట్ పిల్లవాడు. నిహారిక. అక్క, మీరు ఆగోసరికి టైం పాస్ కాదు ఇంట్లుంటే. అందుకే ఎప్పుడు నా కొంగు పట్టుకొని తిరుగుతాడు. సారీరా, ఏమనుకోకు. నువ్వు ఇక్కడ ఫోన్ మాట్లాడుతున్నావని. లేకపోతే అసలు అటువైపే రాడు. అదేం లేదక్క, నేనేం అనుకోవట్లేదు. మీరెందుకు అంతగా ఫీల్ అవుతున్నారు? ఇన్ఫాక్ట్ నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నన్ను మీ ఫ్యామిలీ మెంబర్లు ఒకలా చూస్తున్నారు. నేను ఎవరినో అని కాకుండా. థ్యాంక్స్ అక్క. ఇంట్లో ఉంటే డిప్రెషన్ లోకి వెళ్ళి ఏమైపోయేదాన్నో. ఏమైందిరా? ఏం జరిగింది అసలు? ఫోన్ మాట్లాడావా కిరణ్ తోని? మాట్లాడానక్క. ఏమైంది? ఏం లేదు, ఏం కాలేదు. అంతా బాగానే ఉందా? అంతా బాగానే ఉందక్క. నీ నోరు ఒకటి చెప్తోంది, నీ మొహం, నీ కళ్ళు ఒకటి చెప్తున్నాయి. అదేం లేదక్క, బాగానే ఉన్నాను. అమ్మ వాళ్ళు గుర్తొచ్చారంతే. సరేలే, నేను నిన్నంతగా ఫోర్స్ చేయను. నేను నీ అక్కని అనుకుంటే చెప్పు, లేకపోతే లేదు. మాట్లాడుకుంటూ వంట చేసుకుందాం. ఏం చెప్పనక్క నీకు నా లైఫ్ గురించి, ఈ వేస్ట్ గార్డ్ గురించి. నిహారిక అక్క, ఒక్కటి చెప్తాను, గుర్తుపెట్టుకో. మనుషులన్నాక కష్టాలు సహజం. మనుషులకనే కాదు, ఏ జీవికైనా కష్టాలు, బాధలు అనేవి వస్తూనే ఉంటాయి. కానీ అవి ఎప్పటికీ ఉండవు. కష్టం, సుఖం, సంతోషం
బాధ, దుఃఖం ఇవన్నీ ఒకదాని వెనుక ఒకటి వస్తూనే ఉంటాయి. వాటిని ఒక్కొక్క దాన్ని పరిశీలిస్తూ మనం అక్కడే ఆగిపోవద్దు. మన పని మనం చేసుకుంటూ ముందుకెళ్ళాలి. అప్పుడే మనం హ్యాపీగా ఉండి లైఫ్ ని లీడ్ చేయగలం. సమస్యకి పరిష్కారం ఏంటో ఆలోచించుకోవాలి. అంతేగాని నాకు ఈ సమస్య ఉందని బాధపడద్దు. ఏం జరిగింది అసలు? ఫోన్ లో సరిగ్గా మాట్లాడలేదా కిరణ్? సడన్ గా ఇలా అయిపోయా? ఏం చెప్పమంటావు అక్క నీకు? పెళ్ళైన కొత్తలో ఒక అమ్మాయికి ఎన్ని కళలు ఎన్ని ఊహలు ఉంటాయి. నా లైఫ్ అయితే అసలు ఎటు పోతుందో ఏమో ఏం అర్థం అవ్వట్లేదు. ఇప్పుడే కదా నిహారిక, కొత్తగా అలాగే ఉంటుంది. తర్వాత అన్ని వాటంతట అవే సర్దుకుపోతాయి. లేదక్క, ఎప్పుడు మా అత్తయ్య మావయ్యని తీసుకొస్తాడు మధ్యలోకి. నేను తనని మిస్ అవుతున్నాను, తన గురించి ఆలోచిస్తున్నానని ఏం లేదు. అసలు తను కూడా నా గురించి ఏం ఆలోచించడు. ఎప్పుడు చూడు వాళ్ళ అమ్మ నాన్నేమో ఎప్పుడు కట్నం కట్నం అని ఇదే మాట్లాడుతూ ఉంటారు. అచ్చం ఇలాగే మాట్లాడుతున్నాడు ఇతను కూడా. స్టార్టింగ్ లో అలాగే ఉంటుంది నిహారిక. భర్తలకి భార్యల విలువ ఎప్పుడు తెలుస్తుందంటే మనం వాళ్ళతో కొంత ప్రయాణం చేసినాకే. పిల్లల్ని కానీ వాళ్ళని పెద్దగా చేస్తాం చూడు, ఆ టైంలో మనది మనం బిజీ అయిపోతాం. అప్పుడు వాళ్ళు మనని గమనిస్తారు. వీళ్ళు మన కోసం ఎన్ని చేస్తున్నారు, పిల్లల్ని కనడం ఎంత కష్టం, వాళ్ళని పెంచడం ఇంకెంత కష్టం, అన్ని ఓర్చుకుంటున్నారు, కష్టాల్లో ఉన్నప్పుడు తోడవుతున్నారు, ఇవన్నీ చూస్తారు. ఆ టైంలోనే అప్పుడే వాళ్ళకి మన మీద ఒక నమ్మకం, ఒక అసలైన ప్రేమ, బలమైన అటాచ్మెంట్ ఇలాంటివి తయారవుతాయి. అప్పుడు ఎవరొచ్చి ఎన్ని చెప్పినా అస్సలు వినరు. వాళ్ళకి మనకి అంత బలమైన స్ట్రాంగ్ బాండింగ్ తయారవుతుంది. ఇప్పుడు ఇలాగే ఉంటాయి అన్ని చిన్న చిన్న గొడవలు. వాళ్ళు కల్పించుకోవడం, మధ్యలో వీళ్ళు కల్పించుకోవడం, గొడవలు ఇంకెక్కువ అవుతాయి నిహారిక. అసలు ఏం జరిగింది? మీ అత్త మామలు ఏమైనా చెప్పారంటే నా అతనికి? అదే అక్క, అతనికి అమ్మా నాన్నల్ని తీసుకొచ్చుకుంటానని చెప్పాను కదా. ముందేమన్నాడంటే మా మమ్మీకి డాడీకి ఫోన్ చేశాను, వాళ్ళు వస్తారు అని చెప్పాడు. అప్పటిదాకా వాళ్ళ టార్చర్ చాలా అనుభవించాను అక్క నేను. పెళ్ళయ్యాక అక్కడ 3-4 రోజులు ఉన్నానంతే. పెళ్ళైన కొత్తలోనే ఎన్ని మాటలు అన్నారు నన్ను. ఇతను కూడా ఏ సపోర్ట్ లేదు. కొత్త కదా ఇలాగే ఉంటుందిలే, ఎందుకు ఇప్పుడే గొడవలు, అమ్మ వాళ్ళకి చెప్పడం ఎందుకని సైలెంట్ గా ఉన్నాను. ఇక్కడికి వచ్చాక ప్రశాంతంగా ఉంది నాకు. మళ్ళీ వాళ్ళు ఎందుకు అమ్మా నాన్నల్ని తీసుకొచ్చుకుంటాను అనుకున్నాను. కిరణ్ కి కూడా అదే చెప్పానక్క, అమ్మా నాన్నల్ని మిస్ అవుతున్నాను, ఒకసారి వాళ్ళని తీసుకొచ్చుకుంటానని. ఫోన్ లోనేమో సరే నీ ఇష్టం అన్నాడు. అమ్మా నాన్నలకి ఫోన్ చేస్తే తీర్థయాత్రలకి వెళ్ళామని చెప్పారు. ఇక అలాగే ఉండిపోయాను. రాత్రి అంతా ఫోన్లు చేశాడంట. నేను నా కోసం మెసేజ్ చేస్తున్నాడు అనుకున్నాను. ఇప్పుడు ఫోన్ చేయగానే ఎలా తిట్టాడో తెలుసా అక్క? నాకట అహంకారం ఎక్కువట. ఈ ఫ్లాట్ అమ్మా నాన్నలు కొనిచ్చారు కాబట్టి వాళ్ళని నేను పిలవట్లేదట. సిగ్గు లేదా అది ఇదని ఇష్టం ఉన్నట్టు మాటలు అన్నాడక్క. వాళ్ళ అమ్మా నాన్నల్ని రమ్మనకపోయేసరికి అతనికి కోపం వచ్చిందేమో. తనకు కూడా అలాగే అనిపిస్తుంది కదా నిహారిక, మన పేరెంట్స్ ని నెగ్లెక్ట్ చేస్తే. లేదక్క, సరే నన్ను నేను మార్చుకుంటాను. నెక్స్ట్ టైం నువ్వు ఏది చెప్తే అదే వింటాను. ఈసారికి వదిలే అని కూడా చెప్పాను. నాకు సిగ్గు లేదని, వేస్ట్ దాన్నని ఇష్టం ఉన్నట్టు మాట్లాడాడక్క. నన్ను ఇంతవరకు ఎవరు ఒక్క మాట అనలేదు. ఎలా తిడుతున్నాడు నన్ను. మా వదిన నన్ను చాటుకు తిట్టుకునేదేమో, కానీ ఎదురుగా ఒక్క మాట కూడా అనకపోయేది. ఏంటక్క ఇతను? అసలు ఇతనికి నా మీద ప్రేమ లేదేమో. ఎంతమంది నా వెంట పడ్డారో తెలుసా అక్క? ఒకడైతే ప్రాణం తీసుకోవడానికి కూడా వెనకలేదు. నిన్ను కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటాం నిహారిక, మా లవ్ ని యాక్సెప్ట్ చేయమని. ఎంతమంది నా వెంట పడ్డారు. అమ్మ వాళ్ళకి ఎందుకు చెడ్డ పేరు తీసుకురావడం, నేను అవన్నీ చేయడం ఎందుకు? వాళ్ళు చూసిన సంబంధమే చేసుకొని అన్ని నా హస్బెండ్ తో షేర్ చేసుకుంటాను. నా ఎంజాయ్మెంట్ అంతా నా హస్బెండ్ తోనే అని అనుకున్నాను. ఇతను మొత్తం నా కళలన్నీ నీళ్లు గడిచేశాడు. ఏం పాపం చేశానక్క నేను? ఏం తప్పు చేశాను అసలు? ఊరుకోని హరిక, ఇప్పుడు ఎన్ని మాటలు అంటున్నాడు. రేపు చేయి కూడా ఎత్తుతాడేమో నా మీదకి. ఇక్కడికి వచ్చాక కొత్తలో కూడా ఒకరోజు ఇద్దరం క్లోజ్ అయ్యాక తను ఎందుకో నాకు పర్సనల్ అనిపించింది. నా హస్బెండే కదా అని అక్కడ ఇంట్లో మీ అమ్మ నాన్న వాళ్ళు నన్ను ఇలా తిట్టారు, కట్నం గురించి అడుగుతున్నారని ఒక్క మాట చెప్పానంతే. నన్ను బెడ్ పై నుంచి గెంటేసి బయటికి వెళ్ళిపోయాడు. కింద పడిపోయానక్క నేను. అతడు షాడిస్టా మరి ఏంటి అసలు?
ఇప్పుడిప్పుడే అవన్నీ అనుకోవడం దేనికని మూసుకొని కూర్చుంటున్నాను. బాధలో అలా చేశాడేమో, కోపంలో అలా చేశాడేమో అని నాది నేనే సర్ది చెప్పుకుంటూ అడ్జస్ట్ అవుతూనే ఉన్నాను. ఇక ఇంట్లో ఉంటే అన్ని ఇవే ఆలోచనలు వస్తాయక్క. నా ఫీలింగ్స్ షేర్ చేసుకోవాలనిపిస్తుంది. అత్త మామల మాటలు, వాళ్ళ ఇంట్లో వాళ్ళ మాటలు, బంధువుల మాటలు అన్ని ఇవే గుర్తొస్తూనే ఉన్నాయి. మా వదిన నన్ను ఎలా చూసుకునేది, నన్ను ఎంత టార్చర్ చేసేది, ఇవన్నీ ఆలోచిస్తూ కూర్చుంటే పిచ్చెక్కిపోతుందని అనిపించింది. ఈ బాధలు ఎవరికైనా చెప్పుకుందామంటే ఎవరు లేరు నాకు. చెప్పాను కదా అక్క, అమ్మకి ఏం చెప్పినా వదినకు చెప్తుంది. అక్కడి నుంచి మళ్ళీ నా హస్బెండ్ వరకు వస్తున్నాయి. నువ్వు మీ అమ్మకి చెప్పకపోయావా? నేనేం చెప్పినా కూడా వదినకు చెప్పొద్దమ్మా అని. లేదక్క, ఒక్కసారి అలా చెప్పాను. అమ్మ 2 రోజులు నాతో మాట్లాడడం బంద్ చేసింది. వదిన అంటే నీకెందుకంత కోపం అని. అది కాదమ్మా, వదిన మా అత్తయ్య వాళ్ళకి చెప్తుందంటే వినదు. వదిన మీద అబాండాలు వేస్తున్నావా అని తిడుతోంది. ఏం చేయాలక్క నేను? ఆ విషయాలు నేను అమ్మకి తప్ప ఇంకెవరికి చెప్పలేదు. నాకు తెలుసు కదా, అవి మా అత్తయ్య వాళ్ళకి, తర్వాత కిరణ్ నుంచి నా దగ్గరికి ఎలా వస్తున్నాయి. చెప్పక్క నువ్వే. వదిన కాకపోతే ఎవరు చెప్తారు? ఇంకా ఎవరికి చెప్పుకోలేక నా బాధ నాలోనే పెట్టుకొని ఇంకా వీటి గురించి ఆలోచించదని డిసైడ్ అయిపోయాను. అందుకే జాబ్ లో జాయిన్ అయ్యాను. అందరూ అనడమే, మొన్నే పెళ్ళైంది, అప్పుడు ఎందుకు జాయిన్ అయ్యావని. నా గురించి, నా పరిస్థితి గురించి ఎవరికి తెలుసు? అసలు నేను ఉన్నా లేకున్నా కిరణ్ కి అవసరమే లేదు. నేను ఎంత మిస్ అవుతున్నానో కూడా చెప్పానక్క. నీతో చాలా దగ్గరగా ఉండాలని కూడా చెప్తున్నాను. ఇంకెంత డైరెక్ట్ గా చెప్పాలక్క? అప్పుడప్పుడు అనిపిస్తుంది, నేనే ఇంతగా ఆలోచిస్తున్నానా? అసలు ఏ అమ్మాయికి కోరికలు ఉండవా? నేనే తప్పుగా ఆలోచిస్తున్నానేమో అనుకుంటాను. కానీ మిమ్మల్ని చూస్తున్నాను కదక్క, అదేమైనా తప్పా చెప్పు? కోరికలు ఉండడం అనేది తప్ప? లేదురా, అసలు నువ్వు అనుకునేదాన్ని కోరిక అని అననే అనరు. ఒక భార్యగా భర్తకి దగ్గర ఉండాలనుకుంటున్నావు అంతే కదా. అది పెళ్ళైన కొత్తలో. అసలు నీది తప్పే కాదు, నువ్వు కరెక్ట్ గానే ఆలోచిస్తున్నావు. నీ మీద నువ్వు నింద వేసుకోకు. అతడు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడు మరి? అంటే మీరు సరిగ్గా కలిసి ఉండట్లేదా? పెళ్ళై దగ్గర 15 రోజులు అవుతుంది కదా. కనీసం దగ్గరగా ఉన్నప్పుడైనా బాగానే ఉంటున్నాడా? నీ మీద ప్రేమ చూపిస్తున్నాడా? ఇది అడగచ్చో లేదో కానీ అడుగుతున్నాను. ఏమనుకోవద్దు నిహారిక. ఎక్కడక్క, అసలు మేము కలిసి ఉన్నదే 3 సార్లు. పెళ్ళయ్యాక 3 రోజులకి మంచి ముహూర్తం ఉందని ఫస్ట్ నైట్ పెట్టారక్క. ఆ రోజు రాత్రి బలవంతంగా చేసేశాడు. నొప్పితో విలవిలలాడిపోయాను. గట్టిగా అరుస్తానేమోనని నోరు నొక్కేసి పెట్టాడు. ఎంత కొట్టానో, గోర్లతో గీరాను. అంత బాధ అయింది నాకు. వాళ్ళంతా గాయాలు చేశాడు. ఇప్పుడిప్పుడే గాయాలన్నీ మానుకున్నాయి. అర్థం చేసుకోవాలి కదక్క ఆడదాని మనసుని. సరే, అలాగే ఉంటుందేమో ఫస్ట్ నైట్ అంటే. పోనీలే, కిరణ్ కి నేనంటే అంత ఇష్టమేమో. నన్ను కావాలనుకునే కదా అలా చేశాడనుకున్నాను. ఇంకా నాకు నైట్ అవుతుందంటే భయం. అతనికి దగ్గరగా వెళ్ళాలంటేనే భయం వేసిందక్క. కానీ అక్కడ అసలు మాకు మాట్లాడుకోవడానికి కూడా టైం లేదు. ఇంటి నిండా బంధువులు. కిరణ్ కూడా ఇంట్లో ఉండేవాడే కాదు. నేను మా అత్తయ్య వాళ్ళ తరపు బంధువులతోనే ఉన్నాను. రాత్రి కూడా వాళ్ళతో పాటే పడుకున్నాను. నాకు ఒక రూమ్ కూడా ఇవ్వలేదక్క. నాకు ఇంకా ఫస్ట్ నైట్ వచ్చి చుక్కలు చూపించాడని తర్వాత అసలు అంత ఇంట్రెస్ట్ చూపెట్టలేదు. నేను కూడా దాని గురించి ఎక్కువగా ఆలోచించలేదు. ఇంకా ఇక్కడికి వచ్చాక పని కానిచ్చుకున్నాడు అంతే. మళ్ళీ వెంటనే నన్ను బెడ్ పై నుంచి నెట్టేశాడని చెప్పాను కదా, అది. ఇంకా మొన్నొకే ఒక్కసారి పొద్దునొచ్చి నాకు సర్ప్రైజ్ ఇచ్చాడు. నాకు చెమట వాసన నచ్చదని స్నానం చేశాడు అంతే. ఆ ఒక్కసారి మాత్రమే నేను కొంచెం సంతోషంగా ఎంజాయ్ చేశాననిపించింది. అదే రోజు సాయంత్రమే బెంగళూరు వెళ్ళిపోయాడు. ఒక్క మాట కూడా చెప్పకుండా. అసలు ఇలా మనుషులు ఎలా ఉంటారక్క? మనసుతో సంబంధం లేకుండా, ప్రేమ లేకుండా, కేవలం శరీరాలతో ఎలా ఉంటారు? నాకు అసలు అర్థం అవ్వట్లేదు. అందరి లైఫ్ ఇలాగే ఉంటుందా? నా ఒక్కదాంది ఎలా ఉందా? లేకపోతే రాఘవ్ సార్ మీరు, మీ లైఫ్ మాత్రమే ఇలా ఉందా? అందరిది అలా ఉండదా? నాకేం తెలియట్లేదు.
ముందు నిన్ను నువ్వు ఓదార్చుకొని హరిక. లేదక్క, నేనంటే నాకు చాలా ఇష్టం. నన్ను నేను చాలా అర్థం చేసుకుంటాను. నన్ను నేను ప్రేమించుకుంటాను. నన్ను నేను ఓదార్చుకుంటాను. ఇదంతా నాకు ఎప్పటి నుంచో అలవాటే. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నన్ను ప్రేమగా చూసుకునే వాళ్ళు ఎవరు లేరు. అమ్మకి నాన్నకి అన్నయ్య అంటేనే ఎక్కువ ఇష్టం. మమ్మల్ని వాడే చూసుకుంటాడని అన్నయ్య మీద ఎక్కువ ఇది చూపించేవాళ్ళు. అది నచ్చాకైతే మొత్తానికి మారిపోయారు. ప్రేమ అంటే నాకే ఉంటుంది వాళ్ళ మీద, వాళ్ళకి నా మీద కాదు. చూద్దాంలే నిహారిక, మంచి రోజులు వస్తాయిలే. ఇప్పుడిప్పుడే కదా కొంచెం మారుతున్నట్టు అనిపిస్తుందని చెప్పా. ఇంకా ముందుకెళ్తే ఇంకా బాగుంటుందేమో లైఫ్. చూద్దాం, వెయిట్ చేయి. అలా అని నువ్వు పెడుతున్నాడు కదా అని పడి మరీ చేయి చేసుకునే వరకు తెచ్చుకోకు. ఒక్కసారి అతను చేయి చేసుకున్నాడంటే అది అతనికి అలవాటుగా మారిపోతుంది. నువ్వు కూడా దాన్ని అలాగే మార్చుకుంటావు. అప్పుడు ఇంకా బాధపడాల్సి వస్తుంది తప్ప ఇంకోటి చేయలేం. నువ్వు నాకు అక్కవి కాదక్క, అమ్మలాగా అనిపిస్తున్నా. థ్యాంక్స్ అక్క. అసలు నాకు నీకు ఏంటి సంబంధం అక్క? నిన్నటి వరకు మనం ఏమీ కాము. ఇప్పుడు ఎందుకు ఇలా? మీరు నా పైన ఎందుకు ఇంత ప్రేమ చూపిస్తున్నారు? ఊరుకోని హరిక, అలా అనద్దని చెప్పానా? నువ్వు నా చెల్లివి, నేను నీ అక్కని, అంతే. సార్ మీద ఎట్లా కూర్చున్నది కోతి పిల్ల లెక్క. ఓ కోతి పిల్ల, పక్క కూసో. మా సార్ కాలు గుంజాయా? నీకెందుకు? మా డాడీ నా ఇష్టం. నేను మా డాడీ మీదనే కూర్చుంటా. కూర్చుంటావు. మళ్ళా రేపు ఆఫీస్కి పోయి పని చేసుకోవాలడ మీ డాడీ. అటుగానే పోయి నీ లెక్క ఆడుకొని అత్తలేడు బడికి. అర్థమైందా? ఇవాళ ఎందుకు ఎగ్గొట్టినావు బడి? నీకెందుకు? యాక్టివిటీస్ ఉన్నప్పుడు స్కూల్లో అన్నయ్య అల్లరి చేస్తాడని పంపించలేదట వాళ్ళ మమ్మీ. ఆ నాకు అట్లా చెప్పింది అన్న పాప కదా తల్లి. వాయమ్మో, గట్ల చెప్పిందా నీకు? నా బంగారు తల్లి. మంచి బంగారు తల్లే సారు. అబ్బో పాపంక పిల్లగాన్ని ఎట్లా తయారు చేస్తాను. ఇప్పుడే పెద్ద పెరిగినాక మొగుని ఏం చేస్తుందో ఏమో, ఆట ఆడిస్తుంది కావచ్చు. నిహారికమ్మ, నువ్వు ఆ పిల్ల మాటలు నమ్మకు. నమ్మినవనుకో నిల్చున్న కాడ అమ్మెత్తది నేను. గసంటి పిల్ల. నా బిడ్డను ఎందుకు అలా అంటున్నావు శాంతమ్మ? అబ్బో బంగారు బిడ్డ, అల్లరి చేసేది గా పిల్లగాడు కాదు. పాపం మా పిల్లగాడు ఏం అల్లరి చేయడు, కూర్చున్న కాడ కూర్చుంటాడు. ఇగో పిల్ల యాక్టివిటీస్ ఉన్నప్పుడు ఏందమ్మా, ఏవి లేనప్పుడు క్లాస్ లో టీచర్ చదువు చెప్తామంటే బోర్ కొట్టి బయటకు పోతుంది తెలుసా? అవునా? టీచర్లు ఇదేమని అడిగితే మా డాడీ గిట్లనే తిరుగుమని చెప్పిందట. నేను అట్లా చెప్పలే పిన్ని. శాంతమ్మ అన్ని అబద్ధాలు ఆడుతుంది కదా డాడీ. నా బంగారు తల్లి అట్లా చెప్పది. ఈ సార్కి ఎప్పుడు తెలిసింది అనుకుంటాను. పేరెంట్ టీచర్ మీటింగ్ పెడితే అప్పుడు అడిగిందట మేడం, గిట్లా అంటే గట్ల అని ఊసుకొచ్చింది అయ్యగారు. ఈ సంగతి అయ్య బిడ్డలు మాకు చెప్పరు. మా సంధ్యమ్మ కూడా ఆ రోజు పోయింది కాబట్టి మా అమ్మకు తెలిసింది. లేకపోతే అబ్బో బిడ్డను పట్టుకొని ఎడవుతాడు సారు. నేను గట్లే తిరుగుమన్నాను కూడా చెప్తాడు టీచర్లకు. జరుగు, టీవీ కనబడతలేదు. పకోడీ వేసుకొని రాపో, చికెన్ పకోడీ. నువ్వు చికెన్ పకోడా అనగానే ఉరకత్తది ఇక కాళ్ళతోటి నడుచుకుంటా. అవన్నీ తయారు పెట్టుకోవాలంటే ఎన్ని కావాలో తెలుసా? అందుకే నేను నీకు పొద్దున లేవంగానే చెప్పిన తయారు పెట్టుకోమని. డాడీ, ఏంది బేటా? దీన్ని తీసి పారేసి అప్పుడేక మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఒక ఆయమ్మ అన్ని మంచిగా చేస్తుందట. అడగక ముందే చికెన్ పకోడీ వేసిస్తుందట. మనం కూడా మనం పెట్టుకుందాం డాడీ. ఏం శాంతమ్మ, పెట్టుకోమంటావా మరి? పెట్టుకుంటది ఎందుకు పెట్టుకోదు? మంచిగా చేసినవన్నీ మంచిగా తొబ్బి తినుకుంటా. చూసినా మా మాటలు. ఒక పిల్లగాని చూడాడు కూర్చొని టీవీ చూస్తాడు, నోట్లేలు పెడతా కొరకడు. ఇప్పుడు మనం ఎంతైనా ఎన్ని మాట్లాడినా ఆ పిల్లగానికి వినబడది. ఇగో ఈ పిల్ల ఉంటది గయ్యాలి పిల్ల, మనం ఇంట్లో ఏ మూలలుండి మాట్లాడినా వింటది. పాపం ఎందుకు శాంతమ్మ చిన్నదాన్ని అలా ఆట ఆడిస్తున్నావు? అవ్వో నేను ఆడించుడు కాదమ్మా, ఆ పిల్లనే అందరిని ఆట ఆడిస్తుంది. చూస్తావు కదా, ఆగాగు మెల్లగా నీకు అన్ని తెలుస్తాయి. ఏ అను? నిజమా? కాదు పిన్ని, అన్ని అబద్ధాలే. నువ్వు కూర్చో పిన్ని. కూర్చో అన్న అమ్మా. తీసుకురా, ఇక్కడనే కూర్చో పిన్ని. చైర్ తెస్తుంది శాంతమ్మ, చైర్ లో కూర్చుంటా. నాకు పిన్ని కూర్చో, మనం ఒక గేమ్ ఆడుకుందాం. రా పిన్ని. ఇటు పక్కకు కూర్చో అమ్మా, మళ్ళా గత్తర్ లేపుతుంది. అమ్మ నువ్వు వంట చేసుకొని అది మంచి కూర్చో. అమ్మకు ఏమైనా సాయం చేస్తా. ఫస్ట్ పకోడీ నీ అబ్బా ఏంటిది, మంచి వాసన వస్తుంది. అది పిన్ని స్మెల్ డాడీ. పిన్ని దగ్గర అలాంటి స్మెల్ వస్తుంది. సరే ఆడుకో. నాకెలా తెలుసు అనుకుంటున్నావా? లేదు, ఆడుకో.
నేను చెప్తాను డాడీ. వామ్మో ఈ పొట్టిదేంటి ఇలా మాట్లాడుతుంది. దీంతో చాలా జాగ్రత్తగా ఉండాలి. చిన్న పిల్ల కదా, ఏం తెలుస్తుంది? అలాగని ఏం తెలియనట్టు కూడా లేదు. అమ్మో, నేను ప్రొద్దున పిన్ని పడుకున్నప్పుడు వెళ్ళాను పిన్ని రూమ్ లోకి. అది చూడు, కార్టూన్ ఎంత బాగుందో. అబ్బా విను డాడీ, అదేం స్మెల్ పిన్ని? ఇంత బాగుందని అడిగితే చెప్పింది అది పర్ఫ్యూమ్ అట డాడీ. పర్ఫ్యూమ్స్ బాగుంటాయి బేటా, మంచి స్మెల్ వస్తాయి. మరి మన మమ్మీకి ఒకటి కొనివచ్చు కదా డాడీ, మమ్మీ దగ్గర కూడా మంచి స్మెల్ వస్తది. లేదు బేటా, నాకు పర్ఫ్యూమ్ స్మెల్ అంటే నచ్చదు. నాకు మమ్మీ స్మెల్ అంటేనే ఇష్టం. నువ్వు వాడుకో. నువ్వు కూడా రా డాడీ. నాకు నిద్ర వస్తుంది బేటా, కాసేపు పడుకొని వస్తాను, ఓకేనా? అను, ఏంటి పిన్ని? అలా ఒకరి గురించి ఇంకొకరితో చెప్పొద్దు బేటా. నేనెవరి గురించి ఏం చెప్పాను? ఎవరికి చెప్పాను? పర్ఫ్యూమ్ గురించి, బాడీ స్మెల్ గురించి చెప్తున్నావు కదా, అలా పర్సనల్ విషయాలు చెప్పొద్దు నాని. కాదు పిన్ని, డాడీ మంచి స్మెల్ అన్నాడు కదా అందుకే చెప్పాను. అబ్బా ఎంత బాగుందో. డాడీకి అయితే ఏ స్మెల్ నచ్చది. మమ్మీ ఎట్లున్నా డాడీకి ఇష్టమే. పిచ్చి దానిలాగా మమ్మీ జుట్టు వేసుకోకున్నా కూడా ఇష్టమే. అట్లా అనొద్దు నాని మమ్మీని. నాకు కూడా ఇష్టం పిన్ని మమ్మీ అంటే. మా అమ్మ అట్లుంటేనే మంచిగా ఉంటది, నువ్వు ఇట్లుంటేనే మంచిగా ఉంటావు. చాలా ఎక్కువ మాట్లాడుతున్నావా నువ్వు, అల్లరి పిల్ల. ఈ స్మైల్ చూస్తే నాకు ఇలాగే పడుకోవాలనిపిస్తుంది. పడుకో. చింటూ, ఏం చేస్తున్నావు అక్కడ? ఇట్రా. మా మేడం ఈ ఫ్లవర్స్ అన్ని అబ్జర్వ్ చేయమంది డాడీ. సైన్స్ టీచరా? అవును, ఇవన్నీ అబ్జర్వ్ చేసి ఈ రోజు మీరు ఏం అబ్జర్వ్ చేశారో రేపు మేము క్లాస్ లో చెప్పాలి. వెరీ గుడ్. ఏం అబ్జర్వ్ చేశారా? ఒకటి చెప్పు. ఫ్లవర్స్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి డాడీ. వెరీ గుడ్. ఇంకా? ఒక చెట్టుకి ఒకటే కలర్ ఫ్లవర్ ఉంది. మ్మ్. ఇంకా? ఆగు డాడీ, అబ్జర్వ్ చేస్తున్నాను. ఓకే ఓకే, క్యారీ ఆన్. చెల్లేదురా? టీవీ చూస్తుంది డాడీ. దాన్ని కూడా తీసుకురారా, దాన్ని కూడా చెప్పాలి. అది నేను చెప్తే వినదు డాడీ, నన్ను కొడుతుంది రమ్మంటే. సరేలే, రాక్షసి తయారవుతుంది రాను రాను. సంధ్య ఏమో నన్ను తిడుతుంది నేనే గారాబం చేస్తానని. నేనే తీసుకొస్తాను. ఈ రోజు అంతా టీవీ చూస్తూనే ఉంది. నిహారిక ఉందని, తను చూస్తుందని నేను సైలెంట్ గా వచ్చేసాను. సురేష్ గారికి ఫోన్ చేద్దాం. ఏం చేస్తున్నాడు? నమస్తే. ఏం చేస్తున్నావురా? फोन बात कर रहा है आपसे तेरे से. ఏంద్రా 30 రోజుల్లో హిందీ నేర్చుకుంటున్నావా ఏంటి? नहीं नहीं, एक हिंदी पापा आया, वो मुझसे प्यार करते हैं, मैं उससे शादी करती है. ఒరే ఒరే ఆపురా, నీ హిందీ చెవుల నుంచి రక్తం గారేటట్టుంది. कायको? చాలే గాని ఇంటికి వచ్చేసి లంచ్ రెడీ అవుతోంది. केंद्र स्पेशल? అన్ని స్పెషల్సే, చికెన్ బిర్యానీ, మటన్ కర్రీ. ఆహా, చెల్లెమ్మ చేతి చికెన్ బిర్యానీ తినక ఎన్ని రోజులైందిరా. అసలు బయట చెండాలంగా ఉంటది. తిన్నాక పైనుంచి కింది దాకా ఏటేటో అవుతుంది. అందుకే రమ్మని పిలుస్తున్నా. నీకు అంత అదృష్టం లేదురా రే. ఏం అదృష్టం రా? నీ ఫ్రెండ్ గాడు నువ్వు విలువంగానే వచ్చేంత అదృష్టం నీకు లేదు. చా, బిర్యానీ తినే అదృష్టం నీకు లేదని చెప్పు. అది నా సంధ్య వండిన బిర్యానీ, మామూలు బిర్యానీ కాదు. అరే ఎందుకురా నన్ను ఏడిపిస్తావు? నేను ఏడిపించానా? మరి నేను ఇప్పుడు రాలేనురా, పెళ్ళుంది, గంటలో రెడీ అయి వెళ్ళాలి. ఏంట్రా నువ్వు పెళ్లిళ్ళకి పేరెంటాలకి తిరుగుతావేంటి ఎప్పుడు? అంత ఇంపార్టెంట్ పెళ్ళా? అంత క్లోజ్ రిలేటివ్సా? వచ్చేసే ఇంటికి, అందరం కలిసి ఎంజాయ్ చేద్దాం రా. అమ్మో అస్సలు రాను. అఫ్ కోర్స్ అన్నుతోటి ఆటలు ఆడక మస్తు రోజులైందిరా, కానీ ఏం చేద్దాం, మళ్ళీ ఎప్పుడన్నా వస్తలే. ఇప్పుడు ఏం పుట్టింది అంటున్నా. అరే నీకేంద్రా, మంచిగా పెళ్లి చేసుకున్నావు, లవ్ మ్యారేజ్, చెల్లెమ్మ ఏదంటే అది చేసి పెడుతుంది, మంచిగా చూసుకుంటది. నీ అవ నా కోడు ఉన్నాడురా నన్ను చూసుకునేటోడు. అందుకే నేను చూసుకుంటుందారా, వండి పెడుతుందా? అవసరం లేదు, అవసరం లేదు. నేను కూడా నీ లెక్కనే లవ్ మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటున్నా. అందుకే ఈ పెళ్లిళ్ళకి పేరెంటాలకి పోయి సర్చింగ్. ఇంట్లో ఇద్దరు అమ్మాయిలు పెట్టుకొని ఎంజాయ్ చేస్తున్నావు కదరా. రేయ్, పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. జోక్ చేశాను లేరా, మరి నేను ఎంజాయ్ చేద్దా. అందుకే ఫంక్షన్స్ లోకి వెళ్తే కలర్లు మస్తు కలర్స్ కనిపిస్తాయని వెళ్తున్నా. చూసి నయనానందం పొందొచ్చు కదా. నీ నయనానందమేనారా? ఇట్లా ఎన్నేళ్ళురా? అమ్మాయి నచ్చితే పెళ్లి చేసుకోవచ్చు కదరా. ఎందుకు ఇంత లేట్ చేస్తున్నావు? ఇంకొన్ని రోజులైతే ముదిరిపోయిన బెండకాయ అంటారు, ఎవరు చేసుకోరు చెప్తున్నా. అరే నువ్వు చిన్న ఏజ్ లో వేసుకున్నావురా, ఇంకా 2 ఏళ్ళైనా చేసుకునే ఏజే. ముదిరిపోయిన బెండకాయ అని ఎవడు అన్నాడు. నీ అవ నువ్వు ముందు వేసుకొని నన్ను ముదిరిపోయిన బెండకాయ అంటావురా.
ఇప్పుడు కాదురా, తర్వాత కొన్ని రోజులకే చెప్తున్నా. ఏమంటుందిరా నిహారిక? ఏమంటది? ఇద్దరు ఆడవాళ్ళు కలిసి వంటలు చేసుకుంటున్నారు. భలే వచ్చిందిరా నిజంగా, రమ్మనగానే. మీ చెల్లెమ్మ చెప్తే ఏదైనా పాటించాల్సిందే ఎవరైనా. పేరు చెల్లెమ్మదే, గెస్ట్లను చూసుకోవాల్సింది కూడా చెల్లెమ్మనే. ఇంకా నన్ను కూడా పిలుస్తున్నాడు పైనుంచి. అవసరమారా చెల్లెమ్మకు అంత పని పెట్టుడు? ఏ కాదురా, నాన్ వెజ్ ఎక్కువనే తెచ్చిన. నిహారిక నాన్ వెజ్ తినదట. అవునరా, నీకు తెలియదా? చూ ఎదవా, నాకు చెప్పినవారు ఎప్పుడన్నా? వాళ్ళు బ్రాహ్మిన్స్ రా, ఎట్ట తింటది అనుకున్నావు? అందుకే ఆఫీస్కి వచ్చిన వాళ్ళ వర్క్ ఒకటే కాదు, వాళ్ళు ఏంటిది, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ బాధ ఏంది, వాళ్ళ మనసు ఎట్లున్నది, గడిది గుడ్డ ఎట్లున్నది, ఏమవుతావురా మెంటలోడా, అవన్నీ తెలుసుకోవాలా మరి. ఇప్పుడు చూడు నీకు ఎంత లాసు, గడిది గుడ్డు లాసు పెట్టి. నువ్వు మరీ టూ మచ్ ఉన్నావేంద్రా? నాన్ వెజ్ ఎక్కువ తెచ్చినావని లంచ్ కి నన్ను పిలుస్తున్నావా? టేస్ట్ అయిపోతుందని. మరి ఇంకెందుకు అనుకున్నావు? బాబ్బా, ఏమన్నా స్నేహితుడు అరా నువ్వు? రానా స్నేహితుడివి. ఫైనల్ గా అడుగుతున్నాగా, వస్తావా రావా? ఎందుకేమన్నా తెచ్చుకున్నావా బాటిల్లో? నువ్వు వస్తే ఎంజాయ్ చేద్దాం అనుకున్నా. ఏదో ఒక బాటిల్, ఒక బీర్ తాగుతా. తాగు తాగు, ఎంజాయ్ చేయి. బాయ్ మరి. బాయ్ రా. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఫుల్ బాటిల్ వేద్దాం ఇద్దరం. సరే, ఇప్పుడు వేయకు. ఏ వాటి బీరేరా. సరే బాయ్. అమ్మాయిని చూడు, టైం పాస్ చేయకు. అమ్మాయిని చూడ్డానికే పోతున్నా. సారు దేవన్నా. ఇక్కడ పెట్టు. అనుకి ఇచ్చావా శాంతమ్మ? తింటోందా? తింటుంది సారు. అబ్బో, నీ బిడ్డకి ఇవ్వకపోతే ముందు ఊకుంటారా? నీ బిడ్డకి ఇచ్చినాకనే వాళ్ళకైనా. ఇంకేమన్నా ఏమంటారా సారు? ఏమొద్దు, ఆ డోర్ లాక్ చేసి వెళ్ళు. ఇటు ఎవరిని రానివ్వకు. పిల్లల్ని కూడా అక్కడే ఉంచు. డాడీ బయటికి వెళ్ళాడని చెప్పి అడిగితే. సరే సారు. కర్టెన్ కూడా దగ్గరికి వేసేయి. పిల్లల్ని అయితే బాగా చూసుకుంటుంది శాంతమ్మ. మంచి ఆయమ్మ దొరికింది. సంధ్యకి కూడా చాలా సపోర్ట్ గా ఉంటుంది. ఈ సురేష్ గాని రమ్మంటే ఆఫీస్ కి వెళ్ళాక వాడి సంగతి చెప్తాను. లైఫ్ అయితే హ్యాపీ. పిల్లల్ని మంచి స్కూల్స్ లో అయితే వేశాను. ట్యూషన్స్ అయితే అవసరమే లేదు, సంధ్య చూసుకుంటుంది. కొంచెం పెద్దయ్యాక నేను కూర్చోవాలి ఇంకా వాళ్ళతో. వాళ్ళకి యాప్టిట్యూడ్ అంతా నేర్పించాలి. చింటూకి మ్యాథ్స్ పైన ఎక్కువ ఇంట్రెస్ట్ లేదు. వాడి అంబిషన్ ఏంటో, సైన్స్ అంటే ఎక్కువ ఇష్టం వాడికి. ఎంబీబీఎస్ చేస్తాడేమో. అనుకైతే సైన్స్ అస్సలు ఇంట్రెస్ట్ లేదు. మ్యాథ్స్ నిమిషాల్లో చేసి పడేస్తుంది. నా వారసురాలు అదే. దానికి కొంచెం యాప్టిట్యూడ్, అనలిటికల్ థింకింగ్ నేర్పిస్తే సరిపోతుంది. నా బిడ్డ పెద్ద కంపెనీ పెడుతుంది. ఇంకేం కావాలి లైఫ్ లో? అన్నీ ఉన్నాయి. చాలా ప్రశాంతంగా సాగిపోతుంది. దేవుడికి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి నేను. ఇష్టమైన భార్య, చక్కని పిల్లలు, నా జాబ్, నా కెరియర్, హెల్త్ అన్నీ బాగున్నాయి ఇప్పటి వరకు అయితే. వీడు ఫుల్ బాటిల్ అంటాడు కానీ ఈ బీర్ తాగితేనే నాకు ఫుల్ కిక్కెక్కుతుంది. ఇంకా ఫుల్ హాఫ్ అయితేనా, అమ్మో నా వల్ల కాదు. నేను అసలు తాగలేను. బీర్ సరిపోతుంది నాకు. వారానికి ఒకటి చాలు. ఎక్కువ అయితే అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతాను. పిల్లల ముందు అలాంటివి వద్దు. పన్నీర్ ఎప్పుడు కూడా ముందు ఆయిల్ లో ఫ్రై చేయొద్దు. గట్టిగా రబ్బర్లు అయిపోతాయి. డైరెక్ట్ వేస్తే పర్లేదు, లేకపోతే జస్ట్ ప్యాన్ పైన అలా వేయించి వేడి నీళ్ళలో వేయాలి. గోరువెచ్చటి నీళ్ళలో సాల్ట్ వేసి. అదంతా ఏం అవసరం లేదు, డైరెక్ట్ వేసేసుకోవచ్చు. సాఫ్ట్ గా ఉంటాయి అప్పుడు. ఇన్ని టిప్స్ చెప్తున్నారక్క, నాకు అసలు ఏం తెలియదు. ఏదో చేశానా అంటే చేస్తాను వంట అంతే. మొగుల్ని వంటలతోటి విప్పుకోవాలమ్మా. కమ్మగా వండినావు అనుకో, ఇక నీ మొగుడు ఎటు చూడడు, ఇటే చూస్తాడు. మొగుని కడుపు నింపన్నట ముందు. కమ్మగా వండి పెట్టి కడుపు నింపితే మంచిగా చూసుకుంటాడు. మా అమ్మ ఎంత కమ్మ వేస్తుందో కూరలన్నీ. చాలే శాంతమ్మ. అను ఏమంటుంది? పకోడీలు పికోడీలు తిన్నది, ఇక ఆమెకు అన్నమేడ పడుతుంది. దానికి బిర్యానీ అంటే ఇష్టమే. చెప్పావా లేదా బిర్యానీ అని? ఓ, ఆమెకు వాసన వస్తుందిలే అనుకున్నావా? గుర్తు పడుతుంది. ఆకలి అయినప్పుడు పిలుస్తుందట పెట్టమన్నది. మనం అన్ని సర్దుకునేసరికి దానికి ఆకలి అవుతుందిలే. అందరం కలిసి తిందామమ్మా, బాగా రోజులే. అంతే. సందే ఆగు వచ్చింది కదా. బిర్యానీ వాసన ఆడికి కొట్టిందా లక్ష్మి? బిర్యానీ వాసన కొట్టక ముందే తెచ్చిచ్చింది సంధ్య. ఆగో పెట్టించినవా అమ్మా? కాలు నొప్పైందన్నావు కదా శాంతమ్మ, అందుకే నేనే ఇచ్చేసి వచ్చాను.
ఓ రోజు ఇవ్వకపోతే ఏమైతుందమ్మా? ఊకి అన్న వండిన ప్రతిసారి దీనికి అసలు కాలు నొప్పి లేదు, మన నొప్పి లేదు. ఏడన్నా కీల పడుతుందని కాలు నొప్పి అని పెట్టింది. కానీ సమ్మమైంది బిర్యానీ. అది చెప్పడానికి వచ్చిన సంధి. అగో ఇచ్చుడు అయిపోయింది, తినుడు అయిపోయిందా? ఇంకోసేపు అయితే ఈ అరుగుడు కూడా అయిపోతుంది కావచ్చు. మరి అరుగుతనే కదా ఇంట్లో చేసిన కూర తినద్దా? కొంచెం పెట్టిమంటావా నీకు? అద్దమ్మా అద్దు. నీ కూర తింటే కూర మీద విరక్తి పుడుతుంది నాకు. సండే ఒకసారి నీకు ఫోన్ తెచ్చేవా? నీ ఫోన్ కి ఏమాయి? నా ఫోన్ కి ఏం పుట్టిందో ఆన్ అయితే లేదు, స్విచ్ ఆఫ్ పడ్డది. ఇక రిపేర్ షాప్ పట్టుకపోతేనే పని చేస్తుంది అది. మా మెంటలోడు మొన్న ఫ్రిడ్జ్ లో పెట్టిండు ఫోను. వాళ్ళ గిన్నె ఫ్రిడ్జ్ లో పెట్టా అంటే వాళ్ళ గిన్నె బయట వారేసిండు, చేతుల్లో ఫోన్ ఫ్రిడ్జ్ లో పెట్టిండు. ఏం చెప్తావు? దాంట్లోమ్మా నా ఫోన్ పని చేసుకుని వదలేదు. భలే మాట్లాడుతావు లక్ష్మక్క నువ్వు. శాంతమ్మా, నా ఫోన్ అను దగ్గర ఉంది కదా? అవునమ్మా, అను పాప దగ్గరనే ఉండే. ఓ లక్ష్మమ్మ తెచ్చుకోపో. ఏ నువ్వే తెచ్చి నా పిల్లని అడిగితే మా మమ్మీ ఫోన్ నీకెందుకు అంటది. ఏమన్నదిలే అక్క, నేను తెచ్చిస్తాను ఉండండి. ఆ రాఘవ ఉన్నాడా లేదా? మీ రాఘవా? అను ఏంటి పిన్ని? ఒక్కసారి మమ్మీ ఫోన్ ఇవ్వవారా? ఎక్కడ పెట్టావు? ఎందుకు పిన్ని? నీకు ఫోన్ ఉంది కదా, మమ్మీ ఫోన్ ఎందుకు? అన్నయ్య చూస్తే తీసుకుంటాడు. నేను ఫోన్ దాపెట్టినా. ప్లీజ్ రా, ఒక ఫోన్ కాల్ చేసుకోవాలి. చేసుకున్నాక నీ ఫోన్ నీకు ఇస్తాను, అన్నయ్య చూడకుండు. సరేనా? ఇచ్చా. మమ్మీ వాళ్ళ బెడ్రూమ్ లో పెట్టాను. మళ్ళీ ఎక్కడ పెట్టు? బెడ్రూమ్ లో అంటే ఎక్కడ? పిల్లో కింద. సరే, అన్నయ్యకి చెప్పకు. చెప్పను, ఓకేనా? థ్యాంక్ యూ బేటా. నేను నీకు ఒక్కదానికే ఇస్తాను, ఎవరికి ఇవ్వను. నాకు దొరకదాను. ఒకసారి వస్తావా? ప్లీజ్ పిన్ని, నువ్వే వెళ్ళి తెచ్చుకో. నాకు ఇష్టమైన కార్టూన్ వస్తుంది. సరేలే. అమ్మా, రాఘవ్ సార్ పడుకొని ఉన్నారు. లేచున్నా అయిపోయేది. సార్ని అడిగితే ఇచ్చేవాడు. ఇప్పుడు ఎలా? అక్కనే తెచ్చుకోమంటాను. ఇటువైపు ఉందేమో చూడనా? మెల్లిగా వెళ్తాను. నేను హర్ట్ అయ్యానని నా కోసమే వచ్చావు కదా? కలర్ ఇస్తున్నారా సార్? సార్ సార్, మరి ఇది దోస్తులు ఈ రోజు వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ లో తెలియజేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి దోస్తులు. చూసారు కదా నిహారిక లైఫ్ ఎలా వెళ్తుందో, ఎటు వెళ్తుందో. అసలు ఇంటికి పిలిచి సంధ్య తప్పు చేసిందా? నిహారిక తప్పు చేస్తుందా ఇంటికి వచ్చి? రాఘవ్ ఏం చేస్తున్నాడు అసలు? మరి తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలంటే వచ్చే ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే. అంతవరకు సెలవా మరి. బై బై దోస్తులు. సీ యు నెక్స్ట్ వీడియో. మరిన్ని మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ కోసం మన ఛానల్ కావిగువాని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దోస్తులు.